మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లు ఒక్కోసారి మనల్ని బాగా భయపెడతాయి కదా. కానీ ఆ భయాన్ని కూడా దాటేసే శక్తినిచ్చే ఒక అద్భుతమైన కథ కాశీఖండంలో ఉంది. అది ఎవరిదో తెలుసా? సాక్షాత్తు పరమశివుడి అత్యంత ఉగ్రరూపమైన కాలభైరవుడి కథ. ఈ కథలో మనమేం తెలుసుకోబోతున్నామంటే, అహంకారం అంటే గర్వం మనిషిని ఎలా పతనం వైపు తీసుకెళ్తుంది, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత అవసరం, చివరికి ఆ విమోచనం ఎలా దొరుకుతుంది లాంటి విషయాలన్నీ ఈ శక్తివంతమైన గాథ ద్వారా చూద్దాం. సరే, ఈ కథలో మనం ఒక 5 ముఖ్యమైన ఘట్టాల గుండా ప్రయాణిద్దాం. ముందుగా బ్రహ్మగారి గర్వం దగ్గర మొదలుపెట్టి దానివల్ల కాలభైరవుడు ఎలా ఆవిర్భవించాడో చూద్దాం. ఆ తర్వాత ఆయన చేసిన ప్రాయశ్చిత్తయాత్ర, కాశీలో దొరికిన విమోచనం, చివరగా ఈ కథ వెనకున్న అసలు ఫిలాసఫీ అంటే భైరవతత్వమేంటో తెలుసుకుందాం. రైట్, ఇక మొదటి భాగంలోకి వెళ్దాం. బ్రహ్మగారి గర్వం. అసలు ఏ కథకైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా. మరి ఈ అద్భుతమైన కథకు మూలం ఏంటంటే సాక్షాత్తూ సృష్టికర్తకే కలిగిన అహంకారం. మరి ఆ గర్వం ఈ మొత్తం విశ్వాన్ని ఎలా ప్రమాదంలో పడేసిందో చూద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి, సృష్టిని చేసిన సృష్టికర్తకే అహంకారం వచ్చేస్తే పరిస్థితి ఏంటి? ఆయన గర్వం ఈ లోకాల సమతుల్యతను ఎలా దెబ్బతీసింది? ఈ కథ మొత్తానికి మూలం చతుర్ముఖ బ్రహ్మగారి మనసులో మెదిలిన ఒకే ఒక్క అహంకారపూరితమైన ఆలోచన. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. చూడండి, బ్రహ్మగారికి 5 తలలుండేవి, పరమశివుడికి కూడా 5 తలలు. అంతే, కేవలం ఆ నెంబరొక్కటే చూసుకొని బ్రహ్మగారి ఏమనుకున్నారంటే, నేను కూడా శివుడితో సమానం, బహుశా ఆయనకన్నా గొప్పవాడనేమో అని ఫీలవ్వటం స్టార్ట్ చేశారు. కాని ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం మర్చిపోయారు. శివుడి 5 ముఖాలు పంచభూతాలకి, సృష్టి తత్వానికి ప్రతీకలు. కాని బ్రహ్మగారి ఆ 5వ తల ఉందే, అది కేవలం అహంకారానికి, గర్వానికి చిహ్నంగా మారిపోయింది. ఈ చిన్న తేడాని ఆయన గ్రహించలేకపోయారు. అదే పెద్ద సమస్య అయింది. ఈ అహంకారాన్ని వర్ణించడానికి అద్భుతమైన పోలిక చెప్పారు తెలుసా? ఒక చిన్న కప్ప, దానికెక్కడో ఓ పావళా బిళ్ళ దొరికింది. అంతే, ఆ గర్వంతో అది ఏం చేసిందంటే, రాజమార్గంలో వెళ్తున్న ఓ పెద్ద ఏనుగునాపి ఏయ్ పక్కకు జరుగు అని అడిగిందట. బ్రహ్మగారి గర్వం కూడా అచ్చమిలాగే ఉంది. అంటే అర్హత లేనిచోట గర్వం ప్రదర్శిస్తే ఎంతకి వారైనా సరే ఎలా కింద పడిపోతారో చెప్పడానికే ఈ ఉదాహరణ. ఇక రెండవ భాగం కాలభైరవుడి ఆవిర్భావం. చూడండి, విశ్వంలో అహంకారం హద్దులు దాటినప్పుడు దాన్ని అణచడానికి ఒక శక్తి పుట్టాలి. మరి బ్రహ్మగారి గర్వానికి శివుడిచ్చిన సమాధానమేంటి? ఇదొక దైవిక సమస్య. దానికి అంతే తీవ్రమైన పరిష్కారం దొరికింది. సో, ఈ విశ్వంలో పెరిగిపోతున్న ఈ అహంకారాన్ని అణిచివేయాలి, లోకానికి ఒక బుద్ధి చెప్పాలి. అందుకోసం పరమశివుడు ఒక చాలా శక్తివంతమైన చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఆయనేం చేశారంటే, తనలో నుంచే తన సంపూర్ణ అంశంతో ఒక భయంకరమైన రూపాన్ని సృష్టించారు. ఆ రూపం ఎలా ఉందంటే, అచ్చం పరమశివుడు ఎలా ఉంటాడో అచ్చం అలాగే ఉంది. ఆ భయంకరమైన స్వరూపమే కాలభైరవుడు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కాలభైరవుడిగా అవతరించాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అదేంటంటే, అక్కడ పెద్ద యుద్ధాలు, గొడవలు ఏమీ జరగలేదు. కాలభైరవుడేం చేశాడంటే, బ్రహ్మగారి అహంకారానికి చిహ్నంగా ఉన్న ఆ 5వ తలని కేవలం తన గోటుతో అలా గిల్లేశాడు. అంతే. బలమున్నవాళ్లు బలహీనుల్ని ఎంత తేలికగా గిల్లుతారో అంత సులువుగా ఆ పని జరిగిపోయింది. దీనిబట్టి కాలభైరవుడి శక్తి ఎంత ప్రచండమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక 3వ భాగానికి వచ్చేశాం. ప్రాయశ్చిత్తయాత్ర. బ్రహ్మగారి గర్వమైతే అణిగిపోయింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ఒక ప్రతిచర్య ఉంటుంది కదా. ఇక్కడ మంచి ఉద్దేశంతోనే చేసినా బ్రహ్మను శిక్షించడం వల్ల ఒక పెద్ద పాపం అంటుకుంది. ఇప్పుడు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఒక సుదీర్ఘమైన యాత్ర మొదలైంది. ఆ పాపాన్నే బ్రహ్మహత్యా పాతకం అంటారు. అది ఎంత తీవ్రమైన పాపమంటే, దాని ఫలితంగా బ్రహ్మగారి పుర్రె కాలభైరవుడి చేతికి అతుక్కుపోయింది. నిజానికి పరమశివుడు అన్నిటికీ అతీతుడు. అయినా సరే, లోకానికి ఆ పాపం ఎంత తీవ్రమైనదో చూపించడం కోసం ఆయనే స్వయంగా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి బయలుదేరాడు. ఆ చేతికి అతుక్కుపోయిన బ్రహ్మ కపాలంతోనే ఆయన ఒక భిక్షువులా లోకాలన్నీ తిరగటం మొదలుపెట్టాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో
ఆయన వైకుంఠానికి కూడా వెళ్ళాడు. అక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవి ఆయనకి గొప్పగా ఆతిథ్యమిచ్చారు. అమృతంలాంటి పాయసాన్ని భిక్షగా వేశారు. కాని అంత పవిత్రమైన వైకుంఠంలో కూడా ఆ పాపం పోలేదు, ఆ పుర్రె చేతిని వదల్లేదు. అంటే విమోచనమింకా దొరకలేదన్నమాట. అందుకే ఆయన తన యాత్రను ఆపకుండా కొనసాగించాల్సొచ్చింది. ఇక 4వ భాగం కాశీలో విమోచనం. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా, అలాగే లోకాలన్నీ తిరిగిన కాలభైరవుడి ప్రాయశ్చిత్త యాత్ర చివరికి తన గమ్యానికి చేరుకుంది. ఆ గమ్యమే మన పవిత్ర కాశీనగరం. అలా లోకాలన్నీ తిరిగి తిరిగి చివరికి ఆయన పరమ పవిత్రమైన కాశీనగరానికి చేరుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇదే కథలో అసలైన కీలక ఘట్టం. ఆయన కాశీపట్టణంలో అడుగు పెట్టాడో లేదో మరుక్షణమే ఆయన చేతికి అతుక్కుని ఉన్న ఆ బ్రహ్మ కపాలం టక్కున పగిలి కింద పడిపోయింది. అంటే కాశీక్షేత్ర మహిమ అంత గొప్పదన్మాట. బ్రహ్మహత్యా పాతకంలాంటి మహాపాపాన్ని కూడా క్షణంలో నాశనం చేసేసింది. ఆ విమోచనం దొరికిన చోట పరమశివుడు ప్రత్యక్షమై కాలభైరవుడికి ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. ఆయన్ని కాశీనగరానికి అధిపతిగా, అంటే రాజుగా, ఇంకా సంరక్షకుడిగా నియమించాడు. చూడండి ఎంత గొప్ప విషయమో! ప్రాయశ్చిత్తం కోసం తిరిగిన వ్యక్తే ఆ పవిత్ర నగరానికి పాలకుడయ్యాడు. ఇక మన చివరి భాగం భైరవుడి తత్వం. కథ అయితే పూర్తయింది. కాని ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇక్కడే ఉంది. కాలభైరవుడు అంటే కేవలం ఒక పాత్ర కాదు, అదొక తత్వం. ఆయన రూపం, ఆయన పేరు, వీటి వెనకున్న లోతైన అర్థాలు, సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా భైరవ అనే పేరుకి అర్థం తెలుసుకుందాం. భయ అంటే భయం, రవ అంటే శబ్దం లేదా అరుపు. అంటే ఎవర్ని చూస్తే భయంతో వణికిపోతామో, ఎవరి భయంకరమైన రూపం మనల్ని బిగుసుకుపోయేలా చేస్తుందో ఆయనే భైరవుడు. జీవితాంతం చేసిన పాపాలకు శిక్ష పడే సమయంలో ఆయన ఇదే భయంకర రూపంలో కనిపిస్తాడట. కాలభైరవుడిని మనం దిగంబరుడుగా చూస్తాం. అంటే బట్టల్లేకుండా ఉంటారు. దిక్కులనే వస్త్రాలుగా ధరించినవాడని అర్థం. దీని వెనక ఒక లోతైన తత్వముంది. మామూల్గా వస్త్రమనేది భక్తికి, మనకన్నా గొప్ప శక్తి పట్ల ఉండే గౌరవానికి ఒక గుర్తు. మనం భగవంతుడిని చేరడానికి భక్తి అనే వస్త్రాన్ని ధరిస్తాం. కాని కాలభైరవుడు స్వయంగా భగవత్తత్వమే కదా. మరి ఆయన ఆరాధించడానికి, భక్తి చూపించడానికి ఆయనకన్నా గొప్ప శక్తి ఇంకొకటి లేదు. అందుకే ఆయనకు వస్త్రం అవసరం లేదు. ఆయన దిగంబరంగా ఉండటమనేది అన్ని బంధాలనుంచి, మంచి చెడు లాంటి ద్వంద్వాలనుంచి సంపూర్ణ స్వేచ్ఛకు ప్రతీక. చివరగా ఒక్క విషయం ఆలోచిద్దాం. సాక్షాత్తు దేవతలే తమలోని అహంకారాన్ని ఎదుర్కోవాల్సినప్పుడు, దానికి ప్రాయశ్చితంగా ఇంత పెద్ద యాత్రలు చెయ్యాల్సి వచ్చినప్పుడు, ఇక మనలాంటి సాధారణ మనుషుల ప్రయాణం గురించి ఈ కథ ఏం చెప్తోంది? మనలో ఉండే లోపాలను మనం గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈ దైవికమైన కథ ఎంత గొప్ప స్ఫూర్తినిస్తుందో కదా.